హాయ్ అండి, వెల్కమ్ టు జేవ్ ఇంజనీర్స్. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుందండి. అది సిమెంటు ఏ సిమెంట్ యూస్ చేయాలి, 53 యూస్ చేయాలా, 43 యూస్ చేయాలా, పీపీసీ ఓపీసీ అనేది డౌట్స్ ఉంటుందండి. సో ఈ వీడియో మీకోసమేనండి. మనకి వచ్చేసి 3 గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ ఉన్నాయండి. అది 53, 43 అండ్ 33 గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్. మనకి ఎక్కువగా చూసుకుంటే కాంక్రీట్లో వచ్చేసి 53 గ్రేడ్ యూస్ చేస్తారండి. అండ్ వాల్స్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ప్లాస్టింగ్లో వచ్చేసి 33 ఆర్ 43 గ్రేడ్ ఆఫ్ సిమెంట్ యూస్ చేస్తారండి. అది ఎందుకు అని అంటే మనకి 53 గ్రేడ్ ఆఫ్ సిమెంట్ వచ్చేసి మనం ఆఫ్టర్ 28 డేస్కి క్యూరింగ్ తర్వాత చూసుకుంటే అది 53 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్గా వస్తుందండి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది. అండ్ 43 చూసుకుంటే ఆఫ్టర్ 28 డేస్కి సేమ్ అండి, ఇది కూడా 43 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుందండి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది. సో ఇదేనండి రీజను. కొంచెం తక్కువ టైంలో ఎక్కువ స్ట్రెంత్ వస్తుందండి 53 గ్రేడ్ అనేది. అండ్ కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు మనకి డాక్టర్ ఫిక్స్డ్ కూడా వేస్తారండి వాటర్లో. సో అదేంటంటే మనకి సెట్టింగ్ టైంని కొంచెం స్పీడప్ చేస్తుందండి. మనకి ఏ సిమెంట్ అయినా చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఒకటి ఇనిషియల్ సెట్టింగ్ అండ్ ఫైనల్ సెట్టింగ్ ఉంటుంది. సో ఇనిషియల్ సెట్టింగ్ వచ్చేసి మనకి 30 మినిట్స్ అండి. అండ్ ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి 10 అవర్స్ ఉంటుందండి. సో ఈ టైంని కొంచెం స్పీడప్ చేస్తుందండి డాక్టర్ ఫిక్స్డ్ వల్ల. అండ్ మనం 43 గ్రేడ్తో ప్లాస్టింగ్ చేయటం వల్ల మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. అదేంటంటే మనం 53 గ్రేడ్తో ప్లాస్టింగ్ చేసామనుకోండి, మనం 2-3 డేస్ క్యూరింగ్ తర్వాత మనం తడుపుతాం కదా వాల్స్, మీకు లైట్గా క్రాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుందండి వాల్ మీద, ప్లాస్టింగ్ చేసిన వాల్ మీద. సో అది ఎందుకనంటే మనకి మీకు సిమెంట్ నేచరు అందరికీ తెలిసే ఉంటుందండి చాలామందికి. అది వచ్చేసి మనకి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు సిమెంటు ఎక్స్పాన్షన్ జరుగుతుందండి, అలాగే డ్రై అయినప్పుడు కాంట్రాక్షన్ జరుగుతుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ క్రాక్స్, ఎయిర్ క్రాక్స్ అనేది ఏర్పడతాయండి. ఆ క్రాక్స్ లాగా కనిపిస్తుంది మనకి, అది వాటర్ పట్టినప్పుడు మనం క్యూరింగ్ చేసేటప్పుడు మనకి అలా కనిపిస్తుందండి. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి, మనకి చూస్తానికి అలా కనిపిస్తుందండి. అదే 43 గ్రేడ్తో అయితే మనకి ఆ క్రాక్స్ అలా కనిపిస్తాం అనేది చాలా వరకు తగ్గుతుందండి. మనకి అలా చూసుకుంటే తక్కువగా, దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా కనిపిస్తుందండి. ఇది ఎందుకనంటే ఇది కొంచెం 43 అనేది కొంచెం స్ట్రెంత్ అనేది కొంచెం లేట్గా ఇస్తుంది కాబట్టి మనకి కాంట్రాక్షన్ అనేది, ఎక్స్పాన్షన్ అనేది కొంచెం స్లోగా జరుగుతుందండి దాంట్లో. సో దానివల్ల మనకి క్రాక్స్ అనేది తక్కువ కనిపిస్తాయి. సో అంతేనండి, మనకి ఏ సిమెంట్ తీసుకున్నా కానీ స్ట్రెంత్ ఒకటే వస్తుందండి. కాకపోతే 53 అనేది కొంచెం ఎర్లీగా స్ట్రెంత్ వస్తుందండి, 43 అనేది కొంచెం లేట్గా స్ట్రెంత్ వస్తుందండి. మీరు ఏ సిమెంట్ వాడినా ఒకటేనండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.